ఆ నియోజకవర్గంలో ఎన్నిసార్లు రిపేర్ చేసినా ఫ్యాన్ సరిగ్గా తిరగడం లేదట. ఎంతమంది ఇన్ఛార్జ్లు చేయవేసినా మొరాయిస్తూనే ఉందంటున్నారు. ఇప్పటికీ ఇన్ఛార్జెస్ ను మార్చి అధిష్టానం కూడా అలసిపోయిందంటున్నారు. చివరకు ఆ మధ్య ఒక యువ నేతను తీసుకొచ్చి ఇన్ఛార్జ్ గా పెట్టారు. అతగాడైతే ఫ్యాన్ స్పీడ్ పెంచుతారని లెక్కలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లెక్కలు తారుమారయ్యాయా? తిప్పుతా అని వచ్చిన నేత ఫ్యాన్ రెక్కలను గిరగిరా తిప్పలేకపోతున్నారా? ఇప్పుడు వైసీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? పాత నేతతోనే సర్దుకుపోతుందా? మరో కొత్త నేత కోసం వేట షురూ చేస్తుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా లీడర్? పర్చూరు నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు తగ్గిపోయిందా? అక్కడ ఇప్పటికే 6 ఇన్ఛార్జీలు మారిన వైసీపీ పరిస్థితి గాడిన పడలేదా? కొన్నాళ్ల క్రితమే ఇన్ఛార్జిగా వచ్చిన గాదె మధుసూదన్ రెడ్డిని సైతం మార్చాలని అధిష్టానం ఆలోచిస్తోందా? ఆయన పనితీరు బాగాలేదని కొందరు నేతలు గోల పెడుతున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి పరుచూరులో పార్టీ జెండా ఎగరేయలేకపోతున్నారు ఇన్ఛార్జీలు. ఆపసోపాలు పడ్డా విజయం సాధించలేకపోతున్నారు. ఆ పార్టీకి పరుచూరు కొరకరాని కొయ్యగా మారింది. పరుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడిందన్న టాక్ వినిపిస్తోందట. తన తండ్రి మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి వారసుడిగా వైసీపీ నుంచి అరంగేట్రం చేసిన మధుసూదన్ రెడ్డి దూకుడు కొనసాగించడంలో వెనుకబడిపోయారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని జూనియర్ గాదె నిలబెట్టుకోలేకపోతున్నారా? ఇదే విషయంపై వైసీపీ వర్గాలు గుసగుసలాడుతున్నట్టు సమాచారం. ఇప్పుడు పరుచూరు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గం వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఇక్కడ వైసీపీ జెండా ఎగిరిందే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరుచూరులో పార్టీని గాడిలో పెట్టేందుకు గాదె వెంకట్రెడ్డి వారసుడు మధుసూదన్ రెడ్డిని రంగంలోకి దించారు. అయితే జూనియర్ గాదె తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన ఇన్ఛార్జిల్లా కాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారన్న పేరు తెచ్చుకున్నారు. అయితే టీడీపీకి దీటుగా మధుసూదన్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పరుచూరులో ఆ పార్టీ 7 సార్లు గెలిచింది. 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ వైసీపీ వరుసగా 3 సార్లు ఓడిపోయింది. పరుచూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచిన ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ కొట్టారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలంగా పాతుకుపోయింది. పరుచూరు నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీకి బలమైన నాయకత్వమే లేకుండా పోయింది అంటారు. పోటీ చేసిన ప్రతిసారి ఆ పార్టీ చతికిలపడుతూనే వచ్చింది. అయితే ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఒకసారి పోటీ చేసిన నేతకు మరోసారి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రతి ఎన్నికలకు కొత్త ఇన్ఛార్జ్ రావడం, కొత్త నేత బరిలో దిగడంతో నియోజకవర్గంపై అవగాహన పెంచుకోవడానికే సమయం సరిపోయేదట. ఇక నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గము బలంగా ఉంది. కూటమి పొత్తుతో ఈ 2 వర్గాలు టీడీపీకి అండగా ఉన్నాయి. దీంతో పరుచూరులో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకలా మారిందట. ప్రస్తుతం గాదె మధుసూదన్ రెడ్డికి రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిణామాలు నెలకొన్నాయనేది లోకల్ టాక్. గతంలో పరుచూరులో 3 సార్లు గెలుపొందిన గాదె కుటుంబానికి నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. మధుసూదన్ రెడ్డి రాకతో పరుచూరులో పార్టీ ప్రస్తుతానికి గాడిలో పడ్డట్టేనని వైసీపీ అధిష్టానం భావిస్తున్నా ఎక్కడో తేడా కొడుతోంది అంటున్నారట నేతలు. దానికి తగ్గట్టే ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి కూడా ఉందని టాక్. కార్యకర్తలు బాగానే పనిచేస్తున్నా సీనియర్ నేతలు, ద్వితీయ స్థాయి క్యాడర్ మాత్రం మధుసూదన్ రెడ్డికి దూరంగా జరుగుతున్నారని సమాచారం. ఇక అధికార పక్షం తప్పిదాలు ఎండకట్టడానికి పార్టీలోని సీనియర్లు, జూనియర్లను కలుపుకుని పోయే విషయంలో జూనియర్ గాదె ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. దీంతో పరుచూరుకు కొత్త బాస్ వస్తేనే పరిస్థితి మెరుగుపడుతుందని మధుసూదన్ రెడ్డితో విభేదిస్తున్న కొంతమంది నేతలు ప్రచారం ప్రారంభించారట. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందో లేదో చూడాలి.